హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సరిగమ వ్లాగ్స్ అండ్ క్లాతింగ్. ఈ వ్లాగ్లో వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్కి ఆలు కర్రీ చేస్తున్నాను అండ్ మేదువడ ప్రిపరేషన్ని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్. ఈ వ్లాగ్లో మార్నింగ్ ఆలు కర్రీ చేసేసి తర్వాత మేదువడ ప్రిపరేషన్ కోసం అనేసి పిండిని మంచిగా ఒక 3-4 అవర్స్ నానబెట్టిన తర్వాత బాగా స్మూత్గా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసుకోవడంలోనే వడ వచ్చే మనకి టెక్స్చర్ మారేలాగా మనకి మేదువడ అనేది క్రిస్పీగా మంచిగా ప్లఫీగా వస్తుంది మిక్సీ పట్టడంలోనే. అండ్ మిక్సీ పట్టిన పిండికి రవ్వ అండ్ కొంచెం కళ్యామాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఆనియన్ అండ్ మిర్చి కలిపేసి మంచిగా ఒక 5 to 6 minutes పిండిని మంచిగా మిక్స్ చేస్తే జారుగా తయారవుతుంది పిండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మంచిగా బ్లెండ్ అయిపోయి మనకి ప్లఫీగా వస్తాయి వడలు. వడ ప్రిపరేషన్కి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేస్తున్నాను. అట్లాగే మంచిగా ఒక 5-6 minutes పిండిని మనం మంచిగా బ్లెండ్ చేస్తూ కలపాలి. అట్లాగే పల్లి చట్నీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈసారి టమాటా చట్నీ చేయట్లేదు, మార్నింగ్ టైం సరిపోలేదనేసి పల్లి చట్నీ చేస్తున్నాను. వడలు ప్రిపేర్ అవుతున్నాయి, అట్లాగే చట్నీకి కూడా పోపు పెట్టేశాను. ఈ వ్లాగ్లో ఇంతే. ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్ for more interesting vlogs and clothing. Thank you. Please do subscribe. మర్చిపోకండి. ఎట్లుందిరా, నచ్చిందా? మంచిగా ఉంది.